34 size blouse 10 inches hand cutting అండి. హ్యాండ్ లెంత్ వచ్చేసి 10 inches, హ్యాండ్ లూజ్ వచ్చేసి 11 inches. ఇట్లా ఒక వైట్ షీట్ ఆన్ ఫోల్డ్ తీసుకుంటాము. ఫస్ట్ ఒక లైన్ డ్రా చేయాలి. నెక్స్ట్ వచ్చేసి 1/2 inch గ్యాప్లో ఇంకొక లైన్ డ్రా చేస్తాము. హ్యాండ్ లూజ్ వచ్చేసి 11 inches కదా, అందులో సగం వచ్చేసి 5.5 ఇంచీలు 5.5 ఇంచీల దగ్గర మార్క్ చేస్తాము. 2.5 ఇంచీలు ఖర్చు మార్క్ చేస్తాము. సో ఇది 5.5 ఇంచీలు, ఇది 2.5 ఇంచీలు ఖర్చు మార్క్ చేస్తాము. హ్యాండ్ పొడవు వచ్చేసి 10 ఇంచీలు, 10 ఇంచీల దగ్గర మార్క్ చేసుకొని 1/2 inch ఎక్స్ట్రా మార్క్ చేస్తాము ఖర్చు కోసం. అండ్ ఈ పాయింట్ దగ్గర నుంచి కిందికి 2.5 ఇంచీలు మార్క్ చేస్తాము. ఈ లైన్లో మనం ఆర్మ్ హోల్ రౌండ్ అనేది క్యాల్కులేట్ చేస్తామండి. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇక్కడ వచ్చేసి 2 inches దగ్గర మార్క్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లౌజ్ సైజ్ వచ్చేసి 34 కదా, సో ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ క్యాల్కులేట్ చేస్తామండి. అది ఎట్లా అంటే 34కి 2 inches యాడ్ చేసుకొని డివైడెడ్ బై 5 చేసామనుకోండి మనకి 7.2 inches వస్తుంది. సో అది 7.5 ఇంచీలు. ఈ లైన్లో 7.5 ఇంచీలు అనేది మార్క్ చేస్తాము. అండ్ 2.5 ఇంచీలు ఖర్చు మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేయాలి. అట్లాగే ఈ 2 పాయింట్స్ని కూడా జాయిన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేసి ఎంత ఉందో కొలుచుకోవాలండి. ఇది వచ్చేసి మనకి పావుతక్కువ 8 ఇంచీలు వచ్చింది. సో దానికి మిడ్ పాయింట్ తీసుకుంటామండి. పావుతక్కువ 8 ఇంచీలకి ఇక్కడ మార్క్ చేస్తాము. అండ్ రిమైనింగ్ దాంట్లో మళ్ళీ మిడ్ పాయింట్ తీసుకుంటాము. ఇక్కడ మార్క్ చేస్తాము. మార్క్ చేసి ఈ పాయింట్ దగ్గర నుంచి కిందికి 1/2 inch మార్క్ చేస్తామండి. ఈ పాయింట్ దగ్గర నుంచి పైకి 1 inch మార్క్ చేస్తాము. ఈ 3 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి జాయిన్ చేయాలండి. దీనివల్ల షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా కర్వ్ డౌన్ తీసుకొచ్చి ఈ పాయింట్ దగ్గర కలుపుతాము. ఇక్కడ చిన్నది స్లాంట్గా ఒక లైన్ డ్రా చేస్తాము. ఇది ఎంత ఉందో కొలుస్తామండి. ఇది వచ్చేసి మనకి 8 inches వచ్చింది. ఇది వచ్చేసి 8 inches. మనకి హ్యాండ్ పొడవు వచ్చేసి 10 ఇంచీలు. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఇది వచ్చేసి కట్ చేసేస్తామండి. హ్యాండ్ యొక్క ఆర్మ్ హోల్ రౌండ్ అనేది 8 inches అంటే టోటల్గా 16 inches అండి. బ్లౌజ్ యొక్క బాడీ పార్ట్ ఆర్మ్ హోల్ రౌండ్ కూడా మనకి 16 inches ఉండాలి. అట్లా అయితేనే మనకి బాడీ పార్ట్కి హ్యాండ్ పార్ట్ అనేది సెట్ అవుతుంది. ఫ్రంట్ మనం కర్వ్ తీసాం కదండి, అది కూడా కట్ చేసేస్తాము. ఫైనల్గా మనకి 10 inches హ్యాండ్ కటింగ్ 34 సైజ్ ఇట్లా వచ్చింది. Thanks for watching and please do subscribe my channel. Thank you.